వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. నారా లోకేష్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. మొన్నటి వరకు యువగలం పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్లిన లోకేష్ నేటి నుంచి శంకారావం పేరిట ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్పీడ్ పెంచారు. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. 17వ తేదీ వరకు పర్యటనలు కొనసాగుతాయి. ఇటు బీజేపీతో పొత్తులపై అనిశ్చితి కొనసాగుతోంది. ఏపీలో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పొత్తులు ఆలస్యం కావడం వల్ల నేతలు జనంలోకి వెళ్తున్నారా? అమిత్ షా వ్యాఖ్యలకు పవన్ లోకేష్ టూర్లకు సంబంధం ఉందా? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు డిబేట్లో మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, దాదాపు 13 లేదా 14వ తేదీల కల్లా పొత్తులపై ఒక స్పష్టత వస్తుంది. మొన్న మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాతో కలిసిన తర్వాత వినిపించిన వార్తలు ఇవి. కానీ కొంత పొత్తులపై ఆలస్యం అవుతోంది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ మీ పార్టీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మళ్ళీ పర్యటనకు వెళ్తున్నారంటున్నారు. అలాగే నేను అమిత్ షా వ్యాఖ్యలు కూడా మనం చూసాం. వీటన్నిటికీ ఏమైనా లింక్ ఉందా? అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి, అలాగే టంటి వీక్షకులకి, బొలిశెట్టి గారికి కూడా నమస్కారం. ఇక్కడ ఒకటి సతీష్ గారు, ఇక్కడ చూస్తే అసలు ఈ శంకారావం అంటే ఇప్పుడు ప్రారంభించే శంకారావం యాత్రకి లేదా ఈ పొత్తులకు సంబంధించిన అంశాలకి ఖచ్చితంగా సంబంధం లేదు. అది నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంది. మళ్ళా పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళా ప్రజల్లో మరొకసారి వెళ్ళాలని చెప్పి అనేది పార్టీలో నిర్ణయం చర్చించుకోవడం, దాని మీద ఇట్లా బస్సు యాత్ర చేపట్టాలనుకోవడం ఇది చాలా కాలం జరిగింది. పొత్తులకు సంబంధించింది 10-15 రోజుల నుంచి, 10 రోజులు నుంచి వచ్చినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు, అంటే బయట వచ్చినటువంటి చర్చలు వారం 10 రోజుల నుంచి వచ్చినటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో అయినా ఒకటి ఉంటుందండి, అంటే ఎంత బలమైనటువంటి నాయకులైనా కూడా వ్యక్తిగత అభిప్రాయంగా ప్రధానమైన అంశాన్ని వ్యక్తిగతంగానో ఎక్కడో చిట్ చాట్ లోనో వెల్లడించడం అనేది ఎక్కడా జరగదండి, ఎంత ప్రధాన నాయకులైనా. అది ప్రాథమికంగా జరిగేటువంటి దాని వరకే మాట్లాడతారు తప్పించి ఊహించి ఇది అని చెప్పి డెసిషన్ ఎప్పుడు చూడ చెప్పరండి. అది చెప్తే అది అసలు చెప్పరండి ఎట్లయినా. అది మీకు కూడా ఒక అనుభవం ఉంటుంది. అట్లా అమిత్ షా గారికి చర్చలు జరుగుతా ఉన్నాయి, లేదంటే దానికి ఇట్ విల్ టేక్ టైమ్, లేదంటే ఇట్లా జరుగుతున్నటువంటి సమయం అనేది అది మాట్లాడుకునేటువంటి మాట, జరుగుతున్నటువంటి వచ్చేటువంటి వార్తల ఆధారంగా వచ్చినటువంటిదే కదండి. అంటే ఇప్పుడు ఆ రోజు అక్కడ మాట్లాడింది, లేదంటే సంభాషణ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ మీ పత్రికల ఆధారంగానే నేను మొన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మాకు అధికారికంగా పొత్తుకు సంబంధించి వెళ్తుంది ఇలాగా లేదా ఇలా కన్ఫర్మ్ అవుతుంది, ఇట్లాంటి అంశాలు ఏవి వరకు సబ్జెక్ట్ గా రాలేదు. అలాగే వాళ్ళైనా అలాగే అలా చెప్పేటువంటి సందర్భం ఉంటుంది తప్పించి అధికారికంగా కూర్చున్నప్పుడు అధికారికంగా 2 పార్టీల నుంచి కూర్చున్న ప్రతినిధులు లేదా 2 పార్టీల యొక్క అధ్యక్షులు ఏదో అలా కూర్చుని ప్రకటన చేసేది అధికారికమైన ప్రకటన అవుతుంది అనేది అవుతుంది సతీష్ గారు. కాబట్టి దానికి మనం వారు మాట్లాడేటువంటి సంభాషణలో వచ్చినటువంటి వ్యాఖ్యలకి దానిని మనం దీనికి ఆపాదించుకుని అంటాల్సిన అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. అంటే రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే ఏం చర్చించారని ఆల్రెడీ మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు సన్నిహిత నేతలతో మాట్లాడారని నిన్న మొన్న కొన్ని కథనాలు మనం చూసాం. పొత్తులు పెట్టుకుందాం అంటున్నారు, వాళ్ళే పిలుస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఆలోచన చేస్తున్నాం, బట్ మైనార్టీ ఓటు అయితే కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఆ విషయాన్ని కూడా నేను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళాను అని. కానీ ఈ పొత్తుకు సంబంధించి అధికారికంగా మీరు ఎలాంటి ప్రకటన చేయట్లేదు. కనీసం అక్కడ ఏం చర్చలు జరిపారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు పిలిచిందో మీరు చెప్పడం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికీ అసలు ఏమీ ధృవీకరించడం లేదు. అంటే ఇది అదే జనరల్ గా ఒకటిగా సతీష్ గారు, ఏదైనా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు జరిగినటువంటి విషయాలను కానీ ఇద్దరు ప్రధాన రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగా రాజకీయ అంశాలే చర్చకు వస్తాయి సహజంగా. అది సో వచ్చిన ప్రతి అంశాన్ని ఏం జరిగింది ఏంటి అనేది పొసుగుచ్చినట్టుగా బహిరంగపరచడం అనేది గతంలోనూ ఉండదు, భవిష్యత్తులో ఉండదు, ఏ రాజకీయ పార్టీని చేయదు. కాకపోతే అంతర్గతంగా చర్చించుకునేటప్పుడు అక్కడ జరిగినటువంటిది లేదంటే వచ్చినటువంటి సంభాషణలో కొంత భాగాన్ని పార్టీ నాయకత్వాలు వివరించడం జరుగుతుంది ఉన్నటువంటి శ్రేణులకి. అంతవరకే అధికారికంగా నిర్ణయం ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఒక టైం బీయింగ్ లోనే తెలుస్తుందండి. అందులో ఎంత చెప్పినట్టుగా పొత్తు అనేది చాలా ప్రధానమైన అంశం. అంటే ఒక సంబంధం, ఒక మనిషి జీవితం పెళ్లిలాగా అది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఏదో ఎడాపెడా మనం ఈ నిమిషంలో అట్లా మాట్లాడతాం ఇట్లా మాట్లాడతాం ఉండదండి. అది వివిధ 2 పార్టీల శ్రేణులు, ప్రజలు,
రాజకీయాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తే అంశం కదండి ఇది. అందుకని చాలా ప్రధానంగా ఆచితూచే ఈ విషయాల్లో మాట్లాడతారు సతీష్ గారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, అంటే ఈ పొత్తుల ఆలస్యానికి, అమిత్ షా ప్రకటనకి, అలా మా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వాళ్ళ పర్యటనలకు అసలు ఇదేనికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తున్నవే. 13, 14 తేదీల్లో ఒక స్పష్టత వస్తుంది, పొత్తుల పైన అధికార ప్రకటన టీడీపీ బీజేపీ చేస్తారని ఒక చర్చ జరిగింది. కానీ మరికొంత ఆలస్యం అవ్వచ్చని నేను అమిత్ షా వ్యాఖ్యల తర్వాత మనకి అర్థమవుతుంది. సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. రామకృష్ణ ప్రసాద్ గారికి, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం సార్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా 2 వేళ్లు చూపిస్తారు. ఇలా 2 వేళ్లు చూపించినప్పుడు డబుల్ స్టాండర్డ్స్ అనొచ్చు, లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతం అనొచ్చు, ప్లాన్ ఏ ప్లాన్ బి అని కూడా అనొచ్చు. అది విక్టరీకి కూడా సంకేతం. అది ఆయన ఇచ్చే సంకేతం విక్టరీ సంకేతం. ఓడిపోయినప్పుడు కూడా అలాగే చూపిస్తారు సార్. ఆయన సొంతంగా ఆయన ఓడిపోయిన రోజుల్లో కూడా, ఆయన పార్టీ ఓడిపోయిన రోజుల్లో కూడా కనీసం జైలుకి వెళ్ళేటప్పుడు కూడా అలా చూపిస్తారు. అది ఎక్కడ విక్టరీ? కాకపోతే అది ఒక మేనరిజం అయిపోయింది ఆయన. అది నార్మల్ గా అయితే గెలిచినప్పుడు చూపించే సింబల్. కానీ ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి ఏదైతే ఉందో, ఈ ప్లాన్ ఏలో భాగంగా మనం ఏ విధంగా ఎవరిని అటాక్ చేయాలి అనేది ఒక లెక్కకు వచ్చిన తర్వాత దిగుదాము. ఎందుకు అనవసరం ఖర్చులు అనుకున్నారో ఏమో కానీ బీజేపీతో పొత్తు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొత్తు అంటూ పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇవ్వడానికైనా, ఏ విధమైన షరతులకైనా ఒప్పుకునే విధంగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఆ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా బ్రీఫ్ ఇవ్వడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం, లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతున్న ఈ తతంగంలో మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ ప్లాన్ ఏ కానీ ఫెయిల్ అయితే బీజేపీ, పవన్ కళ్యాణ్ అండ్ జనసేన, అదే తెలుగుదేశం పార్టీ కానీ కలిసి వస్తే ఒక లెక్క. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ అలయన్స్ ఏది కూడా వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. జనసేన ఇప్పటికే ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ గా ఉంది. అవును, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీ. సో ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ గా ఉంది. సో వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళు వదులుతారనేది మాత్రం ఖచ్చితంగా జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ గారేమో తెలుగుదేశం పార్టీతో కొనసాగడానికి సమన్వయ సమావేశాలు అవి జరుపుతున్నారు. ఈ కోణంలో ఖచ్చితంగా మా ఎన్డీఏ పార్ట్నర్తో మాత్రమే కలిసి మేము వెళ్తాం అని చెప్పి కానీ బీజేపీ ముందడుగు వేస్తే, చంద్రబాబు నాయుడు గారితో మాకు వద్దు, అవసరం లేదని కానీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని బీజేపీతో పోవాల్సిన కంపల్షన్ ఆయనకుంటది. ఎందుకంటే కేంద్రంలో అత్యంత బలీయంగా ఉన్న బీజేపీని కాదని చంద్రబాబు నాయుడు గారితో ఆయన పోయి అంత ధైర్యం సాహసం చేస్తాడని అయితే మేము అనుకోవట్లేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, మాకున్న సమాచారం మేరకు ప్లాన్ బి, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారనేది మాకున్న సమాచారం. ఏది నిజమైనా ఏది అబద్ధమైనా, ఎవరితో పొత్తులు పెట్టినా, ఎవరి జెండాకి ఎవరి జెండాని కలుపుకున్నా మా అజెండా ప్రజల అజెండా. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మా అజెండాతో పాటు 18వ తేదీ సిద్ధం సభలో అనేక విషయాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలు అనంతపూర్ లో ప్రకటించబోతున్నాం. మేము సమర శంఖం పూరించాం ఆల్రెడీ. ఏదైతే మేము భీమిలి సభ ద్వారా ఏలూరు సిద్ధం అని చెప్పి సమర శంఖం పూరించాం. దాని తర్వాత ఏలూరులో జరిగిన సభ మీరు చూశారు, దెందులూరు దగ్గర. సో మీరు ఖచ్చితంగా కూడా రేపు అనంతపూర్ సభలో మేము అనేక విధానపరమైన నిర్ణయాలు, రాబోయే ప్రభుత్వంలో మేము చేయబోయే మంచి, ఇప్పటి వరకు చేసింది కాకుండా ఏమేం చేయబోతాం కూడా సూచన ప్రాయంగా, అంటే కొత్త పథకాలు, కొత్త స్కీములు ఏమైనా అనౌన్స్ చేస్తారా? సూచన ప్రాయంగా ఖచ్చితంగా. ఎందుకంటే సంపూర్ణంగా మేనిఫెస్టో రూపంలో కాకపోయినా హైలైట్స్ ఏవైతే ఉంటాయో, రాబోయే ప్రభుత్వంలో మేము తీసుకోబోయే నిర్మాణాత్మకమైన చర్యలు, ప్రజలకు ఉపయోగపడే చర్యలు, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలను ఏవైతే రూపొందిస్తున్నామో వాటి గురించి ఒక సెన్సేషనల్ వాతావరణంలో ప్రజల్లో బహిరంగంగా చెప్పబోతున్నాం. కాబట్టి మేము సర్వం సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధం అని రోజు చెప్తూనే ఉన్నాం. వాళ్ళు సన్నద్ధం కాలేదు. కాబట్టి వాళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి లో అచ్చుబొమ్మ ఆడుతున్నారు. కాకపోతే ప్రజలతో మాత్రం అష్టాచమ్మ ఆడుతున్నారు. ప్లాన్ ఏ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అని. అంటే నిజంగా ఆ ప్రాతిపదిక లేకుండా, అలాంటి ఆలోచన లేకుండానే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడుని పిలుస్తుందా ఢిల్లీకి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తారా? కనీసం అంటే ఇప్పుడు ఇటువైపు ఎంత అవగాహన, అంచనా ఉంటుందో అటు కేంద్ర పెద్దలకు కూడా అదే అవగాహన, అంచనా. గమనించండి, మన దగ్గర దాపరికం లేదు, మీడియాలో కూడా అన్ని దగ్గరలో వచ్చింది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు కొన్ని నెలలుగా ఢిల్లీలో కూర్చుని ఏదైతే అమిత్ షా గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఒక ప్రాతిపదిక తయారు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం సీఎం రమేష్ గారు కానీ కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్ ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు రోడ్డు పరిచయం లేదని పక్కన పెడితే ఎవరికి వాళ్ళు, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది
అంటే ఇంత పై స్థాయిలో అంత ఈజీగా ఈ వ్యవహారాలు అవుతాయి అన్నది ఒకటి. రెండోది ఇప్పుడున్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయో వెళ్ళవో అన్నది అంచనా అమిత్ షా లాంటి నేతలకు ఉండదు. దాచిపెట్టేది ఏం లేదు సతీష్ గారు, ఓపెన్ గానే అందరి ముందే జరిగే చర్యే. దాంట్లో ఏమి పొత్తులు తప్పేం కాదు. కాకపోతే విధానపరమైన నిర్ణయాలు ఏంటంటే గత ఎలక్షన్ లో ఏదైతే మోడీ గారు పోలవరం ని ఏటీఎం చేసుకుని అవినీతి పరుడుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు మోడీ గారిని తిట్టిన తిట్లు, తర్వాత అమిత్ షా గారి మీద వేయించిన చెప్పులు, పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన తీరు, ఆ వ్యాఖ్యలు, ఇవన్నీ మేము క్లిప్పులన్నీ రెడీ చేసాం, ప్రజల్లో బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. కానీ ఇప్పుడు ఒక్క మాట మాత్రం స్పష్టం, ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడుకి రెండోసారి అపాయింట్మెంట్ ఇవ్వడం అమిత్ షా. అపాయింట్మెంట్ అంటే మధ్యలో నారా లోకేష్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజకీయాల్లో నైతికతకు మించి ఆపర్చునిజం ఎక్కువైన ఈ రోజుల్లో మేము నైతికతకు కట్టుబడ్డాం. వాళ్ళది ఆపర్చునిజం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా వీక్ గా ఉంది, మనం అడిగిన సీట్లు ఇచ్చే విధంగా ఉంది, ఖచ్చితంగా ఒక ఎత్తుగడలో భాగంగా వాళ్ళు పిలిచి ఉంటారు. రవిచంద్ర రెడ్డి గారు, ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, ఒక రాజకీయ పార్టీగా మీ అంచనాలు, మీ ఈక్వేషన్స్ మీకు ఉండొచ్చు. రెండోది, నిజంగా ఒక జనసేనతోనే వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కనీసం చర్చలకు కూడా వాళ్ళు ఆసక్తి చూపేవారు కాదు. లేదు, ఆ ఆప్షన్ లేదు. ఒకటి. మూడోది మీరు చెప్తుంది, ఒకవేళ ఇది కాకపోతే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో చంద్రబాబు నాయుడు వెళ్తారంటే ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది రూల్డ్ అవుటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిణామాలు, కొంత పాజిటివ్ వైబు, మళ్ళీ తిరిగి ఎన్డీఏ రాబోతుందంటూ కొంత పెరుగుతున్న అంచనాలు, వీటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు వెళ్ళే ప్రయత్నం చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇది ఈ ఎలక్షన్స్ అనేవి వెరీ క్రూషియల్, తెలుగుదేశం పార్టీ కూడా వెరీ క్రూషియల్. సార్ తెలుగుదేశం పార్టీ మూడు ఆప్షన్ ఉండదు సార్. తెలుగుదేశం పార్టీ ఈసారి 100% 100% ఏదైతే సింగిల్ గా మాత్రం వెళ్ళదు, సింగిల్ గా వెళ్ళదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని మేము మా అలయన్స్ పార్ట్నర్ కాబట్టి పవన్ కళ్యాణ్ తో కలిసి కొనసాగుతాం, 175 నియోజకవర్గాల్లో మా అలయన్స్ పోటీ చేస్తుందని బీజేపీ కేటగారికల్ నిర్ణయం తీసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితోనే పోతా, మీతో నేను రానని చెప్పే సాహసం పవన్ కళ్యాణ్ చేయడు, చేయలేడు, చేయబోడు అని మాకు ఉన్న సమాచారం. అది కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వెళ్ళారు కదా. సో కమ్యూనిస్టులు కలుపుకుంటారు. రాహుల్ గాంధీ గారితో కలిసి తిరిగారు కాబట్టి. భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు అనేది ఇంకా స్పష్టత రాకపోవచ్చు. ఈ ఢిల్లీలో మళ్ళీ కొన్ని పరిణామాలు మారుతున్నాయి, ఈ రకరకాల అంచనాలు మాకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సార్ మీరు క్లారిటీ ఇవ్వాలి దీని మీద. ఇప్పుడు మన రవిచంద్రారెడ్డి గారు లేదా అలాంటి వైసీపీ నాయకుల కోసమే ఒకటి చెప్తారు, ఒక గ్లాసులో మంచి నీరుని చూపించి ఎలా ఉందంటే, పాజిటివ్ ఉన్నాయనేమో పావు నీరు ఉందని అంటే, నెగిటివ్ ఉన్నాయనేమో పావు నీరు లేదని చెప్పారు అని చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు మా పార్టీలో ఏం చేయబోతా ఉన్నాం, రెండేళ్లు ఎందుకు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, విక్రయ సంకేతమా కాదా, లేదంటే దానికోసం రెండు కళ్ళు సిద్ధాంతం, ఏదో వాళ్ళకి ఏది కనపడితే అది చెప్పనేయండి. ఇక్కడ జరుగుతున్నటువంటిది అట్లాగే ఎవరో గమ్మపాటి రామ్మోహన్ గారో లేదా ఇంకొక పేరు తీసుకొచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడితే వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉండటం వేరు, లేదా వ్యక్తిగతంగా ఉండేటువంటి సంబంధాలు వేరు, ఎవరితో అయినా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవటం వేరు. అది పూర్తిగా ఆలోచన ప్రజలకి పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు కాదు సార్. అంటే నేను అనేది అదే చెబుతుంది, అది వ్యక్తులు ఏదో మాట్లాడారు, నాకే తెలియదు, ఇప్పుడు ఆయన చెప్పేది వరకు నాకు తెలియదు. సరే, ఏం సమాచారం ఉందో ఏమో తెలియదు. రెండోది, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఒక ఎన్డీఏలోకి కొత్త భాగస్వాములు వస్తారు అని చెప్పి నిన్న అమిత్ షా గారు చెప్పారు. దానికి ముందే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన అధికారికంగా ధృవీకరించకపోయినా పొత్తులకు సంబంధించినటువంటి వాటి మీద వచ్చి మాట్లాడుతూనే ఉంటారు అనేది సంకేతాలు, వాటిని కుడియడంగా ఆ విషయాల మీద మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని ఖండించడం లేదు కాబట్టి అధికారికంగా అదే జరిగింది అనేది వాస్తవం. ఇక దానికి సంబంధించి ఇక్కడ దాకా ఇప్పుడు ఏదైనా సరే అక్కడ దాకా వచ్చిందంటేనే ఏదో పాజిటివ్ గా ఉండి ముందుకెళ్తుంది అనేటువంటి సంకేతాలే ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను సార్. కొద్ది గొప్ప తిరిగినటువంటి ఉన్న రాజకీయ అనుభవంతో చెప్తాది. అంతేగాని ఇప్పుడు దానిలో ఇంకొక నీటి ఉండదు. రెండోది, కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ కూడా అసలు ఎటువంటి పరిస్థితుల్లో దాంతో పెట్టుకునేటువంటి పని లేదు. దాంతో పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంగీకరించవు. భారతీయ జనతా పార్టీ అనేది మాకు మిత్రుడు, మిత్రలాభం మిత్రభేదం అన్నయ్య సూరి గారు చెప్పిన దానిలో అది ఒక్కటే చేసాం. నేను దానికి ముందు కూడా నేను కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి ఆ చర్చకి అది పెట్టుకోవడానికి ఇలా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా టీవీ డిబేట్ లోనే అది పెట్టుకోకూడదు, పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోతుంది తెలుగుదేశం శ్రేణులని నేను బహిరంగంగా మాట్లాడాను సార్. అది మేబీ అక్కడ యూట్యూబ్ లో ఎక్కడ ఉంటుంది కూడా. అంటే నేను ఎందుకంటున్నానంటే, యూజువల్ గా పార్టీస్ ని నేను ఎప్పుడు కూడా క్రాస్ చేయను లేని, అట్లాంటిది నేను ఆ రోజు
ఇంకా అప్పుడు పెట్టుకోవాలా ఇలా ఏదో కొద్దిగా వస్తా ఉన్నాయి బయట రూమర్స్, ఇంకా అధికారికం కూడా ఎక్కడ కలవాలా. ఆ సందర్భంలో కూడా నేను చెప్పాను, తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పరంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పాను. దానికి కారణాలు చంద్రబాబు గారికో అధినాయకత్వానికో ఏమున్నాయి అనేది అది వేరే సబ్జెక్ట్. కానీ నేను చెప్పింది అలాగే ఇది ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగబోదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కింద క్రియాశీలకంగా 30 ఏళ్ళు పైది వ్యవహరిస్తున్నటువంటి నేను శ్రేణుల యొక్క అది వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క భావనలు ఎలా ఉంటాయి అని అంచనా వేసే శక్తి ఉంది కాబట్టి నేను చెప్పగలను 100%. ఇంకా కమ్యూనిస్టులు అంటారా, కమ్యూనిస్టులని భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు కూడా మిత్రపక్షంగా ఉంటది. మిత్రపక్షంగానే చూశారు మా శ్రేణులు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న రాజకీయ విభేదాలు, రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు అది మా మీద ఎఫెక్ట్ చూపించాల. కానీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. ఇది ఒక పాయింట్. రెండోది నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వల్ల మిత్రభేదం లాగా మేము ఎప్పుడూ కూడా మేము మిత్రులమే. కొన్నిసార్లు విభేదించాం, కొన్నిసార్లు కలిసాం. అంతేగాని మా మిత్రత్వం అట్లా కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఉన్నటువంటిది ఇందాక చెప్పాను. అందుకని భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో పెట్టుకోకపోవడానికి ఏ విధమైనటువంటి అంటే నేను అమిత్ షా నేపథ్యంలో దాన్ని ఒక పాజిటివ్ గానే చూడాలి. ఆయన ఏమన్నారు, త్వరలోనే పొత్తులపై మాట్లాడతాం, ఇప్పుడేమి మాట్లాడలేమన్నారన్న వివరణ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. బట్ భారతీయ జనతా పార్టీ కూడా నిన్న సాయంత్రం మా 10 టీవీ డిబేట్లోనే భారతీయ జనతా పార్టీ నేత పాతూరి నాగభూషణం కూడా ఇదే మాట అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుందంటే ఈ మాట వెనక చాలా ఉంది. మళ్ళీ కొంత భారతీయ జనతా పార్టీ కొంత పునరాలోచనలో పడింది. రెండోది మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాతావరణం కూడా ఉంది. ఇంకేమైనా జరిగిందా? ఇక ప్రజల్లో కూడా అనుమానాలు అన్నమాట ఇవన్నీ. అదే చెప్తున్నా సార్, వాళ్ళకి ఇప్పుడు ఏదో పదాలు పెట్టుకున్నారు. సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు, ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదన్నారు. లేదా ఇన్ని మాటలు ఇంత నమ్మకం ఉన్నాళ్ళు ఎవరేం చేస్తున్నారు, పక్కింట్లో ఏం చేస్తున్నారు తొంగి చూసి వాళ్ళు కాఫీ తాగారా, టీ తాగారా, లేదంటే వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ ఢిల్లీ వెళ్ళి ఎవరితో మాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే మరుసటి రోజు వెళ్ళి కంగారుగా వెళ్ళాల్సిన అవసరం ఎన్ని ఉంది? మీరు ఎన్నికలు చేసుకుంటా ఉన్నారు. అసలు 175కి 175 గెలుస్తా ఉన్నారు పైపెచ్చు. 1 కాదు 2 కాదు. ఇంత నమ్మకం ఉన్న వాళ్ళు ఇంత మీ మీద ఇంత అసలు ఎవరిని పెట్టినా ఎటు నుంచి పెట్టినా ఏదో. రామకృష్ణ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నారు సార్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రైట్ శ్రీనివాస్ గారు, అంటే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అంటే కొంత ఈ పొత్తుల పైన కొంత అస్పష్టత ఉంది, ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంక జనంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారనేది ఒకవైపు వినిపిస్తున్న మాట. రెండోది భారతీయ జనతా పార్టీ పెద్దలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత నిన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడలేమంటూ ఒక ప్రకటన చేశారు. అంటే దీని వెనక చాలా జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అటు టీడీపీతో కాకుండా జనసేన భాగస్వామి పక్ష పార్టీగా ఉంది కాబట్టి జనసేనతోనే పొత్తుకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ప్లాన్ బి ఆలోచిస్తుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్న మాట. నిజంగా అలాంటి వాతావరణం ఉందా, లేదంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తే కొద్ది రోజుల్లో ఖరారు కాబోతుందా? ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. ఈ రోజు ఉన్న పరిస్థితి అంతా ఓవగానం తప్ప ఏది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం మీడియాలోకి వచ్చి మన ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితి అయితే కాదు. ఇవాళ ఆల్రెడీ జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్ లో ఉంది. దాంతో పాటుగా ఇక్కడ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఇద్దరిని కలపాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని టైం, ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి ఆలోచించాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉండవచ్చు తప్ప ఇది కలవడం అనేది అనివార్యంగా కనపడుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి 2 పార్టీలు కలిసిన తర్వాత వాళ్ళు కూడా సర్వేలను బట్టి మరి ముందుకు వస్తున్నారనే విషయాన్ని వాళ్ళ నాయకులు చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా మనకి క్లారిటీ లేదండి. ఎందుకంటే నేను ఎవరితోని మాట్లాడలేదు, మా కాన్స్టిట్యూన్సీలో తిరగడం సరిపోతుంది. రెండోది ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ టూర్ ఎప్పుడో మనకి ఫిక్స్ అయిందండి. ఈ జిల్లాల్లో పర్యటన చెయ్యాలి, ఇక్కడ నాయకులను కలిసి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నది అనే దాని మీద దిశానిర్దేశం చేయవలసిన అవసరం పార్టీకి ఉంది. కాబట్టి దాన్ని దృష్ట్యా ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో 4 రోజులు పర్యటించబోతున్నారు. భీమవరం, రాజమండ్రి, కాకినాడ, మూడు చోట్ల కూడా.
ఈ 4 రోజుల అనంతరం సీట్లు సర్దుబాటు ఏంటి, బలాబలం ఏంటి అనేది స్వయంగా చూడాలి. అక్కడ ఉన్న నాయకులతో కూడా మాట్లాడాలి. ఎక్కడ బలంగా ఉంటే అక్కడ మనం తీసుకోవాలి. ఈ పొత్తు ధర్మం అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఎవరు బలంగా ఉంటే అక్కడ మనం నిలబడాలనేది తప్ప ఒక పార్టీకి ఇంకో పార్టీ సీట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది పొత్తు ధర్మం అంటారండి దాన్ని. కాబట్టి ఇదేంటంటే ఈ హలో శ్రీనివాస్ గారు మాట్లాడారు, వినిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన స్వతంత్రంగా స్వయంగా ప్రతి క్షేత్రస్థాయిలో ఈ కాన్స్టిట్యున్సీ బలం ఏంటి బలహీనత ఏంటి అనేది కూడా ఆల్రెడీ తెలుసు. ఆ వ్యక్తులతోని మాట్లాడి అసలు మనం బలంగా ఉన్నామా లేదా, ఈ సీట్ తీసుకుంటే నెగ్గుతామా లేదా, అలా నెగ్గుతామని సీట్ల మీదే ప్రాధాన్యత ఉండదు తప్ప ఏదో మాకు 50 సీట్లు ఉండే 100 సీట్లు మేము పోటీ చేస్తాం, 70 సీట్లు మీరు పోటీ చేయడం పరిస్థితి అయితే లేదండి. ఎక్కడ వారు బలంగా ఉంటే తెలుగుదేశానికి మద్దతు మనం ఇవ్వాలి, ఇక్కడ మేము బలంగా ఉంటే వాళ్ళు ఇవ్వాలనేది ఇక్కడ ఉన్న మన మేము మాట్లాడుకున్నది రెండు పార్టీలు మాట్లాడుకున్నది. ఇది మా నాయకులు మాతో డిస్కస్ చేసి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. అంటే రవిచంద్ర రెడ్డి గారు, అంటే ఇది మీ అంచనానా లేదంటే ఇలా జరగాలని ఏమైనా రాజకీయంగా కోరుకుంటున్నారా? టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పక్కా అని జనసేన అయితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆయన తాడేపల్లి అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ తాడేపల్లి జనసేన అభ్యర్థి కూడా ఆయన. రెండోది, రెండు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగే నేతల్లో ఆయన ఒకటి. రెండోది, ఖచ్చితంగా కొంత ఆలస్యం కావచ్చు, కొంచెం ప్రకటన ఆలస్యం కావచ్చు, కానీ పొత్తు అనేది పక్కా. దానిపైన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ అయ్యారు. టీడీపీను అలాగే భారతీయ జనతా పార్టీని తిరిగి కలపడం వల్ల ఆయన ఓపెన్గా చెప్తున్నారు. సార్, ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇద్దరు మాట్లాడిన మాటలో 2 విషయాలు ఖచ్చితంగా కూడా నేను చెప్పింది అంతా ఏకీభవిస్తున్నాయి. చెప్పండి సార్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ లో ఉన్నారన్న శ్రీనివాస్ గారి మాట వాస్తవం. అదేవిధంగా రామకృష్ణ ప్రసాద్ గారు ఇందాక లెఫ్ట్ తో పొత్తు పెట్టుకోవచ్చు కానీ కాంగ్రెస్ తో మాత్రం రూల్ అవుట్ చేస్తున్నా అంటే ప్లాన్ బి లో నేను చెప్పిన మాట కూడా మ్యాచ్ అయ్యి అంటే మ్యాచ్ అంటే బై ఛాన్స్ అంటే నిర్ణయించారని నేను అలా. ప్లీజ్ అలో మీ, నేను చెప్పేది ఇది ప్రధానమైన అంశం. నేను అనేది అట్లా కాదు, గతంలో పెట్టుకున్న సందర్భం ఉంది కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ అట్లాగా సందర్భం తప్పించి శ్రేణులు చూసే విధానాన్ని మీకు చెప్పాను కానీ దాన్ని అంత అనవసరమైన ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు దయచేసి. అది చాలా ఎందుకంటే ప్రధాన అంశం. అభిప్రాయం ఎలా ఉంటుంది మీ అభిప్రాయాన్ని అదే ఇంటర్ప్రిటేషన్ తీస్తే రామకృష్ణ గారు మీ అభిప్రాయాన్ని అలాగే ఉంచుదాం. కానీ మాకున్న సమాచారం మేరకు ప్లాన్ ఏ ప్లాన్ బి 2 రెడీగానే ఉన్నాయి. అంటే జనసేన మాక్సిమం లెవెల్లో బీజేపీ అలయన్స్ పార్ట్నర్ గా ఉంటూ ప్లాన్ బి ఎరేజే కాదు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటున్నారు. రైస్ కాదనంటే ఏది చెప్పమని కేటగారికల్ గా చెప్పలేరు. ఎందుకంటే ఆయన కూడా ఇందాక చెప్పింది ఏంటంటే మాక్సిమం ట్రై చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి అమిత్ షా గారి దాకా కూర్చోబెట్టడం జరిగిందంటే కొంత సక్సెసే కదా. సో ఎవరితో వచ్చారు, పక్కింట్లో ఏం జరిగితే మీకెందుకు, సింహ సింగిల్ గా వస్తుంది, మీ జెండా ఒకటే అజెండా ప్రజల అజెండా అన్నారు కదా, అది నిజం. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. ప్రత్యర్థ పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వేసే ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మేము గమనించాలి. అది మా బాధ్యత కూడా. ఎందుకంటే ప్రజలకి మేము సన్నిహితమయ్యే కార్యక్రమంతో పాటు మా పనికి అడ్డం వచ్చి రేపు మా మీద గెలిచేస్తామన్న ఆశతో వాళ్ళు ఏదైతే రకరకాల కాంబినేషన్స్ ఏర్పాటు చేస్తుంటే ప్రతినిత్యం కూడా మేము గమనిస్తాం. ఆ గమనించే దాంతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం. ఆ సేకరించిన దాన్ని మాకున్న సమగ్రమైన సమాచారాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల్లోకి ఇలాంటి కోణాలు కానీ పోకపోతే వాళ్ళన్నీ కూడా మసిబూసి మారేడుకాయ చేసి అబద్ధాలు చెప్పే ఛానల్స్ అనేక ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు నిజం తెలియాలని మాత్రమే చెప్తున్నాం. మా అజెండా అందరికీ తెలుసు, ప్రజల అజెండా ఒకే జెండా. సో వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వస్తుంది అనే దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అక్కడ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి జరుగుతున్న నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ రూపంలో మనం డిబేట్ లో చర్చిస్తున్నప్పుడు మాకున్న సమాచారం చెప్పడం అనేది జరుగుతా ఉంది. ఖచ్చితంగా కూడా ఇప్పటికైతే ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు 10 ఎంపీ సీట్లు 50 ఎమ్మెల్యే సీట్లకి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్టు మాకున్న సమాచారం. కానీ బీజేపీ జనసేన కలిపా ఈ రెండు కలిపి దాంట్లో 10 ఎంపీ సీట్లు 50 ఎమ్మెల్యే సీట్లు దాంట్లో మళ్ళీ వాళ్ళు ఎలా పంచుకుంటారనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తూ 8 ఎంపీ సీట్లు బీజేపీ 2 జనసేన తీసుకునేట్లు 15 నుంచి 25 బీజేపీ ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే 25తో సర్దుకుంటారా లేదా మాక్సిమం 35 వరకు పోతారా అనేది బీజేపీ దయాదాక్షిణ్యాల మీద జనసేనకి ఆధారపడేటట్టు ఇంతవరకు చర్చలు జరిగినట్టు మాకున్న సమాచారం. సార్ ఇది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, మాకున్న సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు.
ఆలోచన లేదంటే అభూత కల్పనలు అనవసరమైన వ్యాఖ్యలు అయితే వాళ్ళ పత్రికల్లాగా మేము చేయం కానీ మాకున్న సమాచారం వరకే చెప్పాను. మీరు అంటున్నారు అది నిజమా అబద్ధం కాదు, కాదు మరి సార్, అలాంటప్పుడు అది మాకున్న అది కూడా సమాచారం ఒక రాయి వేయటమే కదా. రాయి కాదు సార్, ఒక జర్నలిస్ట్ గా మీ దగ్గర సమాచారం ఉంటుంది, ఒక ప్రభుత్వంగా మాకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది, మాకున్న సమగ్రమైన సమాచారం ఒక విలేకరి నేను అందుకే ప్రారంభంలో మీకు అడిగాను. ఖచ్చితంగా ఒక విలేకరిని దాటి కూడా మేము సమగ్రమైన సమాచారం చేపట్టేందుకు తీసుకునేందుకు మాకు అవకాశం వెసులుబాటు ఉంది. అందుకని మాకున్న సమాచారం మేరకు మేము చెప్తున్నాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తాయన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదు, కొంత ఆలోచన జరుగుతోంది. భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందన్నది రెండోది. మూడోది కొన్ని ఈ సీట్ల విషయంలో కూడా కొంత అక్కడ చర్చ జరిగింది, దానిపై కూడా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వలేకపోయిందని రవిచంద్రారెడ్డి గారు అంటున్నారు. సార్, రవిచంద్రారెడ్డి గారు చెప్పినా, రామకృష్ణ గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా ఇవన్నీ ఊహాగానాలని ప్రజల్ని మనం మన అభిప్రాయం తెలియజేస్తున్నాం తప్ప మీడియా ద్వారా ఇది ఎక్కడా కూడా క్లారిటీ లేదండి. ఎవరూ లేరు. మోడీ గారితో ఈయన ఏం మాట్లాడారు, నేను జగన్ గారు ఏం మాట్లాడొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా లేదా, ఇవన్నీ మనం ఊహించుకుంటాం తప్ప ఎవరు బయటకు వచ్చి ఎందుకు వెళ్ళామని చెప్పిన లేరు. సీఎం గారు చెప్పలేదు, ఇటు చంద్రబాబు గారు చెప్పలేదు, కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు. అంటే ఇది ఎక్కడో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ దశలో ఉన్నప్పుడు మనం దాన్ని రెస్ట్ చేసుకుంటాం తప్ప ఇవాళ రవిచంద్రారెడ్డి గారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అదే ఇంటెలిజెన్స్ విభాగాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరితో ఎవరు కలవడం అనేది తప్పు కాదు, కలవకూడదు అనేది లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఎప్పటికల్లా క్లారిటీ రావచ్చు సార్ టెంటేటివ్ గా ఆఫ్టర్ 16th వరకు కూడా ఏం చెప్పలేదు సార్. నాకు తెలిసినంత వరకు 16th వరకు ఏది రాకపోవచ్చు అన్న ఆలోచన. ఎందుకంటే మా 14 నుంచి 18 వరకు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు నాయకులు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బీజేపీలతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎండలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. తెలుగుదేశం ఊహాగానాల మధ్య మనం బతుకుతున్నాం. అదే అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈ మూడు పార్టీలతో పాటు కూడా వైసీపీ కూడా ఊహించుకునే కదా, వాళ్ళ దగ్గర మేము మాట్లాడకుండా వాళ్ళకి ఎలా వస్తుంది, ప్రజలు నాటి తీసుకుంటంలోనో లేకపోతే వస్తుందో రాదంటంలోనో వాళ్ళు ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తారు తప్ప ఇది జనసేన టీడీపీ బీజేపీ కలుస్తుందా లేదన్నది రవిచంద్రారెడ్డి గారు కూడా చెప్పలేరు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తో కలిసే అవకాశం కూడా ఉంది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పడినప్పుడు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం కేంద్రం ఉన్నప్పుడు దాన్ని కూడా కలిపేసి వీళ్ళందరూ ఒకటే నిర్ణయం తీసుకునే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని. శ్రీనివాస్ గారు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని, మీ నుంచి మీరు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. బీజేపీ మాతో అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న జనసేన మాతో కొనసాగాలి, మన ఇద్దరం కలిసే వెళ్దాం, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అవసరం లేదని చెప్తే మీరు దానికి అంగీకరిస్తారా? లేదు నేను చంద్రబాబు నాయుడు గారితో కమిట్ అయినాను, చంద్రబాబు నాయుడు గారితో వెళ్తాను, అవసరమైతే మిమ్మల్ని వదిలేస్తానని ధైర్యం చేయగలరా? మీరు చెప్పగలరు? చర్చలో దానికి ఊహాగానం ఎందుకంటారు? ఆ ధైర్యం ఎటువైపు? మీరు ఒంటరిగా వెళ్తారా లేదా కలిసి వెళ్తారా? మేము చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాం, మేము ఒంటరిగా వెళ్తాం. ఒక దగ్గర వెళ్తానని ధైర్యంగా చెప్పట్లేదు, అధైర్యంగా చెప్తున్నారు. వెళ్ళాల్సి వస్తానని రవిచంద్రారెడ్డి గారు అధైర్యంగా చెప్పాల్సి వస్తుంది. శ్రీనివాస్ గారు రవిచంద్రారెడ్డి గారు అడిగింది, ఒకవేళ చంద్రబాబు నాయుడుతో కాకుండా మన ఇద్దరం కలిసి వెళ్దామని ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రపోజల్ పెడితే జనసేన స్టాండ్ ఎలా ఉండొచ్చు అన్నది ఆయన ప్రశ్న. అనుమతిస్తారండి మీరు కూడా? ఇప్పుడు మీరు మిమ్మల్ని మేము అంటలేదే, మీరు ఒకళ్ళే రాగలుగుతారా లేకపోతే మీరే బీజేపీతో ఇండైరెక్ట్ గా ఉండి వస్తారా? లేకపోతే అందరితో మీరు బీజేపీని ఒక మాట కూడా అనలేరు కదా. ఇప్పుడు ఇంకా మేము సింగిల్ గా వెళ్తాం, మేము పుల్లు అంటే ఎవరు నమ్ముతారు కదా రాష్ట్ర ప్రజలు? థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏదేమైనా మళ్ళీ జనంలోకి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వెళ్తున్న వాతావరణం ఒకవైపు, పొత్తుల పైన 13 లేదా 14 తారీఖులో స్పష్టత వస్తుందనుకున్నారు, కానీ ఇంకా కొంత పొత్తులు మరింత లేట్ అన్నట్టుగానే వాతావరణం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై
ఇప్పుడే ఏమీ చెప్పలేము అంటూ నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటున్నాయి. ఖచ్చితంగా దీని వెనక ఏదో జరుగుతుంది, దానికి సంబంధించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అందుతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి ఏది వాస్తవం ఏది అబద్ధమో తేలాలంటే మనం కొద్ది రోజులు ఆగాలి.